మన్మోహన్ సింగ్ జీ అమర్ రహే స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్, శ్రీకాకుళం పట్టణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక శాస్త్రంలో ఓ ఆచార్యునిగా అందరి మన్ననలు పొందిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ మేధో సంపత్తి గుర్తించి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా సూచించి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, సాసపు జోగినాయుడు, కొంక్యన మురళీమోహన్, వావిలపల్లి జగన్నాథ్ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్వర్గీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప సభ ఉద్దేశించి మాట్లాడారు. ఈ న్యూస్ ఇక్కడే నాకు తెలిసింది. వెంటనే నేను షాక్ అయ్యాను. పనిచేస్తున్నాం అతని తాలూకా ఆర్థిక సంస్కరణ గుర్తించి మన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండేటప్పుడే ఆయనకి ఆర్థిక మినిస్టర్గా తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన తర్వాతను ఆర్థిక సంస్కరణలతో మన భారతదేశాన్ని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన ఆ తరువాతను ప్రైమ్ మినిస్టర్ కూడా అవడమైందంటే ఆయన తాలూకా గొప్ప స్కీమ్స్, ఆయన తాలూకా ఆర్థిక సంస్కరణని గుర్తించి మన భారతదేశం ఆయనకి ప్రైమ్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన అంశాలన్నింటినీ కూడా అసలు ప్రధానమంత్రిగా తన పేరు, తన ఉపన్యాసాలు కానీ బయటకు వచ్చేవి కావు. కానీ తన చర్యలు, తన యొక్క ఆ సంస్కరణలు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడేది. ఎలాంటి వ్యక్తి ఈ దేశానికి లభించడం అన్నటువంటిది భారతీయులందరికీ గర్వకారణం. మరి అటువంటి మహోన్నత వ్యక్తికి జోహార్లు అర్పిస్తూ ఈ దేశం సర్వదా సహస్రదా శతధా ఆయనకి రుణపడి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మన్మోహన్ సింగ్ గారి ఆదర్శాలు, ఆలోచనలు, సంస్కరణలు ఇవన్నీ కూడా ఈ దేశంలో చిరకాలం నిలిచే ఉంటాయి. ఆయన నాటిన ఆర్థిక సంస్కరణల మొక్క ఈ రోజు మహా వట వృక్షమై భారతదేశం మరికొద్ది సంవత్సరాలలో ప్రపంచ దేశాలని శాసించగలిగినటువంటి స్థాయికి వెళ్ళబోతోంది. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి యొక్క అస్తమయం మనందరికీ కూడా బాధాకరం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నా, సాధారణ వ్యక్తిగా ఉన్నా ఆయన సేవలు అన్నటువంటివి భారతావని ఆయన బ్రతికున్నంతకాలం అందుకుంటూనే ఉంది. ఆయన సలహాలు, సూచనలు నేటి ప్రభుత్వాలు కూడా తీసుకుంటూ ఉన్నాయి ఆర్థిక విషయాల్లో. అంటే ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి మనందరికీ ఆరాధ్య దైవం. మరి ఆయన మన్మోహన్ మళ్ళీ జన్మించవా, ఈ దేశానికి మరొక మహోన్నత వ్యక్తిగా నీ సేవలు అందించగవా అని ఈ భారతావని కోరుకుంటోంది. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మన స్టార్ వాకర్స్ క్లబ్ తరఫున ఆయనకు జోహార్లు అందిస్తూ మనందరము ఆయన స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి స్టార్ వాకర్స్ కార్యనిర్వాహక వర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, ప్రధానమంత్రిగా, ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసినప్పుడు ఆయన తాలూకా పరిస్థితులన్నీ చూసి పివి నరసింహారావు గారు ఆయన్ని డైరెక్ట్గా పిలిచి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చేశారు. చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ రోజుకు భారతదేశ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తమ్ముడు చెప్పినట్టు ఆధార్ కార్డు మొదలు పెట్టినప్పుడైతే చాలా విమర్శలకు కూడా ఆయన లోనయ్యే పరిస్థితి. అయితే అందరికీ మరవలేని నేత, సింపుల్ సిటీ వ్యక్తి,
ఆయన ఈనాడు కూడా అబ్దుల్ కలాం గారు నేను రాష్ట్రపతిని అవుతున్నా ఆయన అనుకోలేదు, ఈయన కూడా ప్రైమ్ మినిస్టర్ అనుకోలేదు. కొన్ని పరిస్థితుల వల్ల ఆ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూర్చొని ఆయన ప్రైమ్ మినిస్టర్ పెట్టడం, ఆయన హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, ఉంటూ ప్రైమ్ మినిస్టర్ సీట్లోకి వెళ్ళడం, నిష్పాక్షికంగా నిజాయితీగా నిబద్ధతగా పరిపాలన సాగించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఎట్లాగైతే మంచి పాలన చేశాడు, అదే తరహాలో కూడా మన్మోహన్ సింగ్ చేసి అందరి హృదయాల్లో చూరగొన్నాడు. అట్లాంటి మహనీయుల తాలూకా ఈరోజు సంతాప కార్యక్రమంలో భాగంగా అనేక పెద్దలు అటెండ్ అయ్యారు. పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు చేసుకుంటూ మన్మోహన్ సింగ్ గారి కోసం ఒక్కొక్క మిత్రులు 2 నిమిషాలు మాట్లాడండి. లాస్ట్లో మన ఐపీ గారు మాట్లాడతారు. ముందుగా మా సోదరుడు